యేసుక్రీస్తు ప్రభు నామంలో కూడొచ్చిన అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాగ మనందరం కలుసుకుని తండ్రి అయిన దేవుని యొక్క వాక్య జ్ఞానాన్ని పొందుకునే దానికి ఇట్టి మంచి అవకాశం ఇచ్చిన తండ్రికి కూడా నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తా ఉన్నాను. అపోస్తుడైన పౌలు గారు కొలసీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు తెలియజేస్తూ కొన్ని మాటలు రాశాడు. ఈ పత్రికలో కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ఏమని రాసిందంటే, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమును నిలిచి ఉండిన యెడల మీకు ఇది కలుగును. పౌలును నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అంటున్నాడు. ఇక్కడ కొలసీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్న మాటలు గమనించండి. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి, ఒక మాట అది. మీరు ఏ పునాది మీద అయితే కట్టబడ్డారో ఆ పునాది మీద మిమ్మల్ని ఏం చేయమంటున్నాడంటే ఆయన స్థిరముగా ఉండండి, అంటే కదల్చబడకుండా అటు ఇటు తొట్రలిపోకుండా మీరు ఏదైతే పునాది మీద కట్టబడ్డారు, ఏ పునాది మీద కట్టబడ్డారు? మీరు క్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టబడ్డారు. ఆయన వాక్యం ద్వారా మనం ఏం చేసామంటే ఆయన యొక్క సంఘంలో చేర్చబడి ఆ పునాది మీద కట్టబడ్డాం కదా. మనం అంటున్నాడు ఆయన మనల్ని, మీరు స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోవద్దు. ఒకటి, పునాది మీద కట్టబడిన వారే స్థిరంగా ఉండండి. మీరు విన్న విషయాలు, సమస్త సృష్టికి ప్రకటింపబడిన సువార్త విషయాలు వలన కలిగిన నిరీక్షణ ఏదైతే ఉందో ఆ నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండండి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విషయాలు మీకు తెలియజేస్తానికి నేను ఆ సువార్తకు పరిచారకుని అయ్యాను అంటున్నాడు. ఇక్కడ 3 విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు పౌలు గారు. ఒకటి, మీరు ఏదైతే వాక్యం విన్నారో, విన్న వాక్య ప్రకారం మీరు ఏదైతే విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసం నుంచి తొలగిపోవద్దు, నిలిచి ఉండండి. మీరు ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నారో ఆ నిరీక్షణ నుంచి మీరు తొలగిపోకుండా నిలకడగా ఉండండి. మీరు ఏదైతే పునాది మీద కట్టబడ్డారో ఆ పునాది మీద మీరు ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటలను బట్టి మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు కూడా తన విశ్వాస జీవితంలో విన్నటువంటి వాక్య ప్రకారం కలిగినటువంటి ఏదైతే నిరీక్షణ ఉందో ఆ నిరీక్షణలో ఎల్లప్పుడూ స్థిరముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మనకున్నటువంటి నిరీక్షణ ఏంటి? ఏకైక నిరీక్షణ, ఒకటే నిరీక్షణ కలిగి మనం బ్రతుకుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు వారు మనకు వాగ్దానం చేసి వెళ్ళారు, మనకి స్థలాన్ని ఏర్పాటు చేసి వస్తారని వెళ్ళారు. ఆయన వస్తాడని మనం వెయిట్ చేస్తూ ఉన్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఆయన రాలేదనుకోండి, ఈలోపు మనం చనిపోయామనుకోండి, చనిపోయిన వాడిని మొదట లేపుతాడు, మమ్మల్ని తీసుకుని తండ్రికి అప్పగిస్తాడు అనేటువంటి వాగ్దానం కూడా ఉంది. ఈ నిరీక్షణ కలుగుతున్న మనం ఈ మాటలను బట్టి మనం ఏదైతే దేవుని గురించి నేర్చుకున్న విషయాలు ఉన్నాయో వాటన్నిటిని బట్టి మనం ఎలా ఉండాలంటే విశ్వాసంలోనూ మనకున్నటువంటి నిరీక్షణలోనూ స్థిరముగా నిలకడగా ఉండాలి, తొట్టిల్లిపోకుండా అనేటువంటి విషయాన్ని వాళ్ళు నేర్చుకోవాలి. ఎందుకు మనం తొట్టిల్లిపోకుండా ఉండాలి, ఎందుకు మనం స్థిరంగానే ఉండాలి, మనం ఏదైతే విశ్వాసం కలుగున్నామో ఆ విశ్వాసం ఎందుకు నిలకడగా ఉండాలి అని ఆలోచన చేసినట్లయితే దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు నిలకడగా ఉండాలంటే మనకున్నటువంటి దేవుడు స్థిరమైన దేవుడు. ఇవాళ ఉండి రేపు లేడు, ఇవాళ ఒక మాట చెప్పి రేపు ఒక మాట చెప్పే దేవుడు కాదు మనకున్న దేవుడు. మనకున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే స్థిరమైన, నిశ్చలమైన, నిలకడైనటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. చూడండి, మలాకీ గ్రంథంలో చూసినట్లయితే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, 3వ అధ్యాయము 6వ వచనము, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అంటున్నాడు. యెహోవా తెలియజేస్తా ఉన్నాడు ఏమని? నేను మార్పు లేని వాడను, నేను ఇవాళ ఒకలాగుండి రేపు ఇంకొకలాగా ఉండేవాడిని కాదు.
అందుకని మనం ఎలా ఉండాలంటే ఇవాళ విశ్వాసం ఉండి రేపు అల్ప విశ్వాసం ఉండకుండా, ఇవాళ నిరీక్షణ కలిగి రేపు అనిరీక్షణ వదిలేసినట్టు కాకుండా, ఇవాళ స్థిరంగా ధైర్యంగా పునాది మీద కట్టబడిన వారు ఉండి దాని మీద తొట్టులు పోకుండా ఉండేటట్లుగా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు మనం వాళ్ళు నేర్చుకుంటా ఉన్నాం. మనకున్నటువంటి దేవుడు ఎలాంటి వాడని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మార్పు లేనివాడు, ఏకరీతిగా ఉన్నవాడు, ఎట్లా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు అనమాట. అందుకని మనం ఆయన మీద ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి. ఆయన మాట ఇచ్చిన మాటనే తప్పడు. ఆ విషయాలు కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇంకో మాట చూడండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం కూడా చూసినట్లయితే అక్కడ ఒక మాట చదువుతాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. మనుషులైతే మాట ఇచ్చి తప్పుతారేమో, చూడండి, అదే అబద్ధం ఆడతారేమో మనుషులైతే, ఏదైనా చెప్పి నేను చెప్పలేదు అంటారేమో. కానీ ఇక్కడ మనం చూస్తే దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, మనుషుడు కాదు. అదే పశ్చాత్తాపడటానికి ఆయన నరపుత్రుడు కాడు అంటున్నాడు. అంటే ఆయన ఇచ్చిన మాట స్థాపిస్తాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. వాళ్ళ ఆయన ఒక మాట ఇచ్చాడు, మనకి ఏమని ఇచ్చాడు? మీరు నా యందు విశ్వాసం కలిగి జీవిస్తే మీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అన్నాడు. మిమ్మల్ని తీసుకుని వెళ్ళి తండ్రికి అప్పగిస్తాను అన్నాడు. ఈ వచనాన్ని బట్టి ఈ మాటలు తప్పుతాడా ఆయన? ఒకవేళ పశ్చాత్తాపడతాడా? పడడు. ఎందుకనంటే ఆయన మార్పు లేని దేవుడు, మాట ఇచ్చిన దాన్ని ఖచ్చితంగా చేసే దేవుడు. అందుకని అంటున్నాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా అంటా ఉన్నాడు అనమాట. అంటే ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కనుక మనం స్థిరంగా ఉండాలి. ఇంకో మాట చూసినట్లయితే కీర్తనలు 102వ కీర్తన 25వ వచనంలో అంటాడు. అక్కడ ఒక మాట చదువుదాం. 102వ కీర్తన 25వ వచనంలో, ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అంటే స్థిరమైనటువంటి వాడు, నిలకడగా ఉన్నటువంటి వాడు అనటానికి ఈ మాటలు మనం చదువుతూ ఉన్నాం. ఆది యందు నీవు భూమికి పునాది వేసేవాడు అంటే సృష్టికి కారణభూతి అయినటువంటి వాడే దేవుడు. మనం చదువుకుంటాం ఆది కాండంలో ఆయన మొదటి 6 రోజుల్లో సృష్టి మొత్తాన్ని కూడా సృజించినట్లుగా మనం పరిశీలన చేస్తూ ఉంటాం. అక్కడ తర్వాత ఇక్కడ అంటున్నాడు ఇంకో మాట, ఆకాశములు కూడా నీ చేతి పనులే. భూమి ఆకాశం ఆయన తయారు చేసినవి కదా, మనం చదువుకున్నాం కదా, నేర్చుకున్నాం కదా, విశ్వసిస్తూ ఉన్నాం కదా. ఇవి ఉన్నాయంటే ఆయన ఖచ్చితంగా ఉన్నవాడు, నిలకడగలవాడు, మార్పు లేనివాడు అనేటువంటి విషయాన్ని మొదటగా మనం గ్రహించాలన్నమాట. ఇంత స్థిరమైన దేవుడు మనకు ఉండగా మనం ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నామో, ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నామో అందులో తొట్టిల్లిపోతే ఇంకా ఉపయోగం ఏముంది? నీకు కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఏది? నీకున్నటువంటి నిరీక్షణ ఏది? గమనిస్తూ ఉన్నారా? కనుక మనం ఖచ్చితంగా ఎలా ఉండాలంటే, నువ్వు ఏదైతే విశ్వసిస్తూ ఉన్నావో, ఏదైతే నిరీక్షణ కలిగి నడుచుకుంటూ ఉన్నావో అందులోంచి నువ్వు ఎప్పుడు కూడా తప్పిపోకుండా ఉండేటట్లుగా సరి చేసుకోవాలి. ఇంకొక విషయం మనం చూసినట్లయితే, మనకున్నటువంటి ప్రభువు స్థిరమైన ప్రభువు. యేసుక్రీస్తు ప్రభు అని మనకున్నటువంటి ప్రభు అంటే దేవుడు తండ్రి అయిన దేవుడు, మనకున్న ప్రభువు యేసుక్రీస్తు ప్రభు. ఆయన గురించి కూడా కొన్ని మనం విషయాలు మనం పరిశీలన చూసినట్లయితే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతున్నాను. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. గమనిస్తూ ఉన్నారా? ఏమంటున్నాడమ్మా యేసుక్రీస్తు గురించి? మన ప్రభు ఎలాంటి వాడంట? 8-9 వచనంలో
యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండను. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడుకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకునటం మంచిది. భోజనమును బట్టి ప్రవర్తించడానికి ఏమీ ప్రయోజనం కలగలేదు అంటున్నాడు. అంటే ఆ రోజు నాళ్ళు భోజనం కోసమే ప్రయాసపడ్డారు చూసారు ఇశ్రాయేలీయులు. మేము ఏం తినేవాళ్ళం, అక్కడుంటే మాంసాహారం అయ్యి తినేవాళ్ళం అని చెప్పేసి ఆయన మీద సలుగుతూ ఉన్నారన్నమాట. ఆ విషయం ప్రస్తావన చేస్తూ ఏమంటున్నాడంటే, మా భోజన పదార్థాలను బట్టి కాకుండా ఆయన మీకు అనుగ్రహించిన కృప ఏదైతే ఏ కృపలో ఉన్నా వీళ్ళు మర్చిపోయారు. బానిసత్వంలో ఉన్నటువంటి వీళ్ళని, ఐగుప్తు చెరలో ఉన్నటువంటి వీళ్ళని ఆయన ఎంతో కనికరించి వాళ్ళ మీద జాలి కలిగి వాళ్ళని తీసుకుని వస్తే వీళ్ళు భోజనం కోసం ఎడుతున్నారు ఇశ్రాయేలీయులు. ఆ రోజు మనం చదువుకున్నాం కనుక మనం అంటున్నాడు, ఇప్పుడు యేసుక్రీస్తు ఒకటే రీతిగా ఉన్నాడు, యుగ యుగముల వరకు అలాగే ఉంటాడు. కాబట్టి మీరు అన్య బోధల వల్ల చెడిపోవద్దు. అన్య బోధనను బట్టి మీరు ఏం చేయాలంటే త్రిప్పబడుకోకుండా ఉండండి. అలా త్రిప్పబడకుండా ఉండి కృపను బట్టి స్థిరంగా నిల్చుండండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వచనంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, యుగ యుగాలకు అట్లానే ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అట్లాగే ఉంటాడు కాబట్టే ఆయన ఇచ్చిన మాటకు మనం నమ్మకం, విశ్వాసం కలిగి నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం అన్నమాట. అదే చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఉంటుంది. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, అల్ఫయు ఓ మేఘయు నేనే. అంటే దీని అర్థం ఏంటంటే, ఐదో మాట, ఆది అంతము నేనే. ఇక్కడ ఉన్న మాటకు అర్థం అల్ఫయు ఓ మేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారి అయిన దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఆది అంతం నేనే, వర్తమానం భవిష్యత్ కాలంలో ఉండేవాళ్ళను నేనే అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇందుని బట్టి మనం ఆయన మీద స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక మాట మనం చూసినట్లయితే, హెబ్రీ గ్రంథకర్త కూడా ఏమంటున్నాడంటే ఈయన గురించి, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 వచనాల్లో చదువుకున్నట్లయితే ఈయన గురించి ఏమంటున్నాడంటే, ఇక్కడ ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన నిరంతరం ఉంటాడు కనుక ఈయనకు ఉన్నటువంటి యాజకత్వం మార్పు లేనిది. ఇదివరకు ఉన్నటువంటి యాజకత్వం అలాంటిది, ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటిది వాళ్ళ అహరోను చనిపోయిన తర్వాత ఆయన కుమారులకు వచ్చింది, వాళ్ళ కుమారులు చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారులకు వచ్చింది. అంటే మనుషులందరూ చనిపోతారు, యాజకులకు మారిపోతూ ఉంటారు. కానీ ఈయన నిరంతరము ఉండేవాడు కనుక ఈయనకి యాజకత్వం నిరంతరం మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చేవారికి, ఆయన చేసే బాధలన్నిటికీ, ఆయన దగ్గర మొరపెట్టుకునే వారందరికీ కూడా మన పక్షాన్ని తండ్రికి మనది మధ్యవర్తిగా నడుస్తూ ఉన్నాడు కనుక ఈయన ఏం చేస్తున్నాడంటే మనల్ని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి, తండ్రి అయిన దేవుడు మార్పు లేనివాడు, ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు ఆయనే. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు ఒకటి రీతిగా ఉన్నాడు, ఆది అంతం ఆయనే, ఆయన లేకుండా ఏదీ జరగలేదు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఇలాంటి వాళ్ళు చేసిన వాగ్దానాల విషయంలో మనం ఎంతవరకు స్థిరంగా ఉంటున్నాము, ఇవాళ మనం ప్రశ్న వేసుకోవాల్సింది అదే. అందుకని ఈ విషయం మనం నేర్చుకుంటూ ఉన్నాము. వాళ్ళ ఏదైతే నువ్వు బాప్తిస్మం తీసుకున్న రోజున, నువ్వు ఏదైతే విశ్వాసం కలిగి దేవుని దగ్గరకు వచ్చిన రోజున ఎట్లా ఉన్నావు, ఈ రోజు వరకు నువ్వు అలాగే ఉన్నావా లేదా పరీక్ష చేసుకో. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథంలో చూస్తే అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని గురించి తెలియజేస్తాడు. ఎఫ్ఎస్సి సంఘం ఉందంట అక్కడ. ప్రకటన గ్రంథంలో ఎఫ్ఎస్సి సంఘం ఉంది. ఆ సంఘం గురించి ఏం చేస్తున్నాడు చూడండి, ఒక్కసారి చదువుకుందాము ఆ మాటలు.
ఇంక చూడండి, ఎఫ్ఎస్సీల గురించి చెప్తా ఉన్నాడు. ఎఫ్ఎస్సీలో ఉన్నటువంటి సంఘం గురించి చెప్తా ఉన్నాడు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నిమిత్తము భారము భరించి ఆయేలేదనియు నేను ఎరుగుదును. వాడి గురించి తెలియజేస్తా ఉన్నాడు. మీరు సహనం కలిగి నడుచుకున్నారు, మీ కష్టాన్ని నేను చూశాను, మీరు అబద్ధ బోధకులను చేర్చుకోలేదనేటువంటి విషయాన్ని కూడా నేను చూశాను, గమనించాను. అయితే అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితమని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. మంచి క్వాలిటీసే ఉన్నాయి నీ దగ్గర. ఏమున్నాయి? నువ్వు కష్టపడ్డావు, నీ క్రియలు నేను చూశాను, నీ సహనాన్ని నేను చూశాను, నువ్వు దుష్టులను సహించకుండా వాడిని విడిచిపెట్టేవాడిని నేను గ్రహించాను. అయితే నువ్వు నీ మీద నేను ఒకటి తప్పు ఒకటి మోపుతున్నా. ఏంటంటే ఆ తప్పు, మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి. చూడండి అమ్మ, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. గమనించండి అమ్మా, ఇది ఎఫెసీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు ఉన్నటువంటి లోపం. ఇది సువార్త వింటున్నారంటే వింటున్నారు, అబద్ధ బోధకులు రాణిస్తున్నారంటే రానివ్వట్లేదు, అందరినీ సహిస్తున్నారంటే సహిస్తూ ఉన్నారు. కానీ వీడి మీద ఉన్నటువంటి నింద ఏంటంటే, ఏదైతే నువ్వు మొదటి స్థితిలో ప్రేమ చూపించావో ఆ ప్రేమ నీ దగ్గర ఇప్పుడు లేదు. నువ్వు మారు మనసు పొంది తిరిగి నువ్వు ఇదివరకు చేసినట్లుగా ప్రేమిస్తూ ఉండి ప్రేమ చూపిస్తూ ఉంటే సరే. లేకపోతే ఏమవుతుంది, నేను నీ ఎద్దుకు వస్తే నీ దీపస్తంభాన్ని తీసేస్తానంటే మనకు రాబోయేటువంటి ఆశీర్వాదాలు కానీ, అంటే ఆశీర్వాదం అంటే నిత్య జీవనం పొందుకునేటువంటి స్థానాన్ని మనం కోల్పోతాము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నది. అదే ఇప్పుడు మనం పరిశీలిస్తున్నది. నువ్వు బాప్తిస్మం తీసుకున్న రోజున, నువ్వు పాపాలను విడిచిపెట్టిన రోజున ఏ స్థితిలో నుంచి వచ్చావు? వచ్చిన దగ్గర నుంచి నీతో పాటు ఉన్నటువంటి సహోదరుల విషయంలో కానీ, పరిశుద్ధుల విషయంలో కానీ నువ్వు ఎట్లా ఉన్నావు? అదే ప్రేమ, అదే ఆప్యాయత ఇప్పటి వరకు ఉన్నాయా, నడుస్తున్నాయా మీ దగ్గర? నడవకపోతే ఏమవుతుంది? మీ మీద తప్పుడు చూపిస్తా. మీలో సంఘంలో ఐక్యత లేదు, మీరు మాట్లాడుకోవట్లేదు, గొడవలు పడుతున్నారు. ఇక్కడ గమనించండి, ఇదే మాట తెలియజేస్తున్నాడు ఆయన. అట్లా ఉంటే మనకి ఏంటి సమస్య చెప్తున్నాడు ఆయనే. అలా ఉంటే మీ దగ్గర నుంచి దీపస్తంభాన్ని తీసేస్తా. సరే, మీరు మారు మనసు పొంది చేస్తే సరే, యాక్సెప్ట్ చేస్తా మిమ్మల్ని అంటున్నాను కూడా. కనుక మనం బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుంచి ఎలాగైతే పరిశుద్ధంగా, ఎలాగైతే సహోదరుల మీద ప్రేమ కలిగి నడుచుకుంటా ఉన్నామో అది మనం విడిచిపెట్టకూడదు కడవరకు. అందుకని చూడండి, ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం ఈ 3 నిల్చును. కానీ చివరి వరకు నిలిచేది ఏంటిది? ప్రేమే. ఆ ప్రేమే శాశ్వతంగా ఉంటుంది. నిరీక్షణ ఇప్పటి వరకు నిరీక్షణ, మనం ఎదురు చూసేదాని వరకు నిరీక్షణ వస్తే అయిపోతుంది. నీకున్నటువంటి విశ్వాసం ఎప్పుడు నువ్వు ఏదైతే బహుమానాన్ని పొందుకోవాలనే ఆలోచన విశ్వాసంతో ఉన్నావో అది పొందుకున్నప్పుడు అయిపోతుంది. కానీ ప్రేమ ఏంటంటే నువ్వు ఎన్ని యుగాలైనా సరే కూడా నిలిచేది ఏంటంటే ఆ ప్రేమ అనే, ఆ సహవాసం అనేదే నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కనుక ఇప్పుడు మనం ఏంటంటే బాప్తిస్మం తీసుకుని 10 సంవత్సరాలు అవుతుంది, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అవుతున్నాం అందరికి. అప్పుడు ఎట్లా ఉన్నాం? అప్పుడు దేవుడి పనులు ఎలా పాల్పొంపులు పొందాం, సహోదరులు ఎలా ప్రేమించాం, ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం? అదే ఆసక్తి వాళ్ళ వరకు ఉందా లేదా పరిశీలన చేసుకోవాలి. మనమే క్వశ్చన్ చేసుకుని ఇప్పటి నుంచి మార్చుకుని మారు మనసు పొందితే సరే అంటున్నాను కదా, ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాను కదా. మారు మనసు పొందితే సరే, లేకపోతే మీ దగ్గర నుంచి దీపస్తంభాన్ని తీసేస్తా అన్నాడు. ఆ ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మారు మనసు పొంది ఇదివరకు కనబరిచిన ప్రేమను, ఇదివరకు కనబరిచినటువంటి ఆసక్తిని వాక్యం పట్ల మనం కొనసాగించాల్సిన వారమే అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు మనం స్థిరంగా ఉండాలనేటువంటి విషయాన్ని, 3వ విషయాన్ని మనం పరిశీలన చేస్తే, మనకున్నటువంటి సువార్త స్థిరమైనది. మొన్న ఒకలాగా బోధించేది కాదు, ఇవాళ ఒకలాగా బోధించేది కాదు, రేపు ఒకలాగా బోధించేది కాదు. ఈ సువార్త ఏదైతే ఉందో, క్రీస్తుని గురించిన ఆయన యొక్క మరణము, సమాధి, పునరుత్థానం ఏదైతే ఉందో అది మార్పు లేని సువార్త. అది చూడండి, మనం పరిశీలన చేసినట్లయితే గలతీయులతో అంటా ఉన్నాడు పౌలు గారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చదువుకున్నట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 6-9 చదివితే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ మాట, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి. ఎవరు పిలిచారు మిమ్మల్ని? యేసుక్రీస్తు ప్రభువు తన వాక్యం ద్వారా పిలిచాడు. ఆయన వాక్యం ఏంటి? ఆయన యొక్క మరణము, సమాధి, పునరుత్థానం. ఎవరి కోసం మరణించాడు ఆయన? నీ పాపాల కోసం, నా పాపాల కోసమే కదా. ఆ విషయాలన్నీ కూడా మనం గమనించి, నేర్చుకుని, విని, పశ్చాత్తాపడి, విశ్వసించి ఆయన దగ్గరికి వచ్చాం కదా. వచ్చిన తర్వాత భిన్నమైన సువార్త తట్టు మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. గలతీయులతో అంటున్నాడు పౌలు గారు, కృపను బట్టి మిమ్మల్ని పిలిచాడు, ఆయనను విడిచి మీరు ఏం చేస్తున్నారంటే భిన్నమైన సువార్త తట్టు మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరున్నారు. ఆయన బోధించినట్టు లేఖనాల ప్రకారం బోధించరు. వాళ్ళ సొంతంగా వాళ్ళు ఏదో బోధిస్తూ ఉంటారు. వాళ్ళకు మీరు ఏం చేస్తున్నారంటే మీరు వాళ్ళ వైపు ఎంత త్వరగా తిరిగిపోయారని నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాడు. మళ్ళీ, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక అంటున్నాడు. అంటే పౌలు గారు ఏదైతే సువార్త ప్రకటించాడో, మీరు సిలువేసిన చంపిన యేసే క్రీస్తు, ఈయనని దేవుడు ప్రభువుగా నియమించాడు అనేటువంటి విషయాన్ని బోధించారు కదా. అదే విషయాన్ని వాళ్ళు అనేక పర్యాయాలు, అనేక సందర్భాల్లో బోధించుకుంటూ వస్తూ అనేక మందికి మారుమనసు దయచేస్తూ వచ్చారు. వాళ్ళు అంటున్నారు, మేము ఇదివరకు బోధించిన సువార్త కాకుండా మరి ఒక సువార్త మేము బోధించినా పరలోకం నుంచి ఒక దూత వచ్చి మాట్లాడినే వాడేమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు అంటున్నాడు. అంటే ఏదైతే మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఉన్నాయో, ఏదైతే మనం విని విశ్వసించిన విషయాలు ఉన్నాయో, అవన్నీ కూడా స్థిరమైనవి, కదల్చబడలేనివి, చెరిపివేయలేనిటువంటివి. అందుకని మనం వాటిని ఏమనాలంటే స్థిరమైనటువంటి సువార్త మీద నిలకడగా ఉండాలి. ఆ రోజు ఇవాళ బోధించిన విశ్వాసాన్ని బట్టి మీరు మారుమనసు పొందే రక్షణ ఉంది. ఇవాళ మేము చెప్పే బోధనను బట్టి మీరు విశ్వాసంలో కొనసాగుతూ ఉన్న దాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఒకటా కాదా? అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తున్నారా? అప్పుడు చెప్పింది వేరు, ఇప్పుడు చెప్పింది వేరా? అప్పుడు ఎలాగ ఆరాధన కార్యక్రమాలు జరిగాయి, క్రమంగా జరిగాయా? ఇవాళ అలాగే జరుగుతూ ఉన్నాయా లేదా? పరీక్షలు చేసుకోవాలి. ఎందుకంటే మార్పు వచ్చి అన్ని క్రీస్తు బోధకాక ఇతర బోధలు బోధిస్తూ అవుతుంది, ఖచ్చితంగా శాపగ్రస్తులు అవుతాం అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం అనమాట. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 19వ అంటున్నాడు. ఇక్కడ కూడా అంటున్నారు పౌలు గారు, చూడండి, మా చేత అనగా నా చేతను, సిల్వా చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు. ఆయన యేసుక్రీస్తు వారని చెప్పినట్టున్నాము, కానీ ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు, కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై ఆయన వలన నిశ్చలములై ఉన్నవి అంటున్నాడు. అంటే మేము యేసుక్రీస్తుని బోధించాం కదా మీకు, నేను కానీ, పౌలు కానీ, శీల కానీ, తిమోతి కానీ, మేము మీకే విషయాలు తెలియజేశాము? దేవుని కుమారులకు యేసుక్రీస్తు అవునని ప్రకటించాము. యేసుక్రీస్తు దేవుని కుమారులని మేము మీకు ప్రకటించాము. మేము మీకు ప్రకటించిన మాటలో ఇదివరకు ఉన్నటువంటి విషయాలు ఏమున్నాయి? దేవుని వాగ్దానములు ఎన్నైనా సరే, అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి యేసుక్రీస్తు కుమారు గురించి. ఆ వాగ్దానాలన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి, మీకు బోధించినవి అంటున్నాడు అనమాట. అంటే ఏదైతే మేము మీకు ఇదివరకు బోధించిన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా వాగ్దానాల్లోంచి ఉన్న విషయాలే. మేమేమో సొంత ఏం చెప్పలా. ఇదివరకు ఉన్నటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాల ప్రకారమే మేము మీకు బోధించాము అనేటువంటి విశ్వాసం, ఇది మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇజ్రాయేలీయులు చెప్పిన వాగ్దానాలు, తర్వాత అపోస్తుల ద్వారా ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తూ పరిశుద్ధులతో మాట్లాడిన విషయాలన్నీ కూడా ఒకటే. అందుకని ఈ లేఖనాల్ని 40 మంది ప్రవక్తలు రాసిన ఒకటే రీతిగా ఉంటుంది బైబిల్ మొత్తం.
ఇందులో ఉన్నటువంటి 66 పుస్తకాలని 40 మంది 1500 సంవత్సరాలు రాశారు. 40 మంది రాశారు. 40 మంది రాసినప్పుడు నేను రాస్తే ఒకలాగా ఉండాలి, మీరు రాస్తే ఒకలాగా ఉండాలి, మీరు రాస్తే ఒకలాగా ఉండాలి. ఏదైనా తారతమ్యాలు ఉంటాయి, ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన పరిజ్ఞానాన్ని బట్టి. కానీ ఈ బైబిల్ గ్రంథాన్ని మొత్తం కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కాబట్టి 40 మంది రాసినా కూడా ఒకటే రీతిగా ఉంటుంది. బైబిల్ గ్రంథం మొత్తం కూడా మార్పు లేనిది, స్థిరమైనది. కాబట్టి మన యొక్క నిలకడ విశ్వాసంలో నిలకడగా ఉండాల్సిన వారమై ఉన్నాం అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అందుకని చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనంలో మాట చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనంలో చూస్తే ఆయన ఒక మాట అంటున్నారు, చూడండి అమ్మాయి. ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు ఏ మాత్రమును గతింపవు. ఆకాశం భూమి గతిస్తాయి. ఎప్పుడు గతిస్తాయి? ఆయన వచ్చినప్పుడు రెండో రాకడలో గతిస్తాయి, అవన్నీ కూడా లైన్ అయిపోతాయి. కానీ ఆయన ఇచ్చిన మాట గతించదు, స్థిరంగా ఉంటుంది అంటున్నాడు. అంటే ఆయన ఏదైతే మనకు బోధించాడో, ఆయన ఏదైతే మనకు తెలియజేశాడో, ఆ సువార్త అనేది ఏమైతే ఉందో అది నిలబడుతుంది, నిలకడగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నాడు. కనుక మనం సువార్త విషయంలో ఒకటి, మనకి దేవుడు నిశ్చలమైన దేవుడు అని గ్రహించాం. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు ఆయన అనేటువంటి విషయాన్ని గ్రహించాం. నువ్వు విశ్వాస జీవితంలో ఏదైతే సువార్తను విన్నావో, ఏదైతే విశ్వసించావో, ఆ విశ్వాస విషయంలోనే నువ్వు జాగ్రత్తగా నిలకడగా ఉండాలి, అన్య బోధల వైపు తిరగకూడదు అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించావు. ఇప్పుడు 4వ విషయం ఏంటంటే, మనకు ఒక స్థిరమైన రాజ్యం ఉందనేటువంటి విషయాన్ని గ్రహిస్తూ ఉన్నాం. మనకి స్థిరమైన రాజ్యం ఉందా లేదా? ఏంటా రాజ్యం? స్థిరమైన రాజ్యం ఏంటిది మనకున్నది? పరలోక రాజ్యం అనుకున్నది. దాని గురించి చూసినట్లయితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం ప్రవచనం ఇది. ఈ ప్రవచనం ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే చూడండి, 2వ అధ్యాయం 44వ వచనంలో, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించెను, దానికెన్నటికి నాశనము కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. ఇప్పుడు మనందరం పొందుకున్నాం, క్రీస్తులోనికి వచ్చి బాప్తిస్మం ముందు ఆయన యొక్క రాజ్య నివాసులుగా ఏర్పాటు చేయబడ్డాం. ఆ మాట ఎక్కడ ఉంటుంది? కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. అంధకార సంబంధమైన అధికారంలోంచి మిమ్మల్ని విడిపించి తండ్రి యొక్క దేవుని రాజ్యంలో మిమ్మల్ని చేర్చెను అని ఉంటుంది. అంటే చేర్చాడు, ఆయన రాజ్యంలో మనం ప్రవేశపెట్టాడు. ఆ రాజ్యంలో ఇక్కడ ఏమంటుందంటే 44వ వచనంలో, అది పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మలము చేయను కానీ అది యుగ యుగముల వరకు నిలుచును అంటా ఉన్నాడు. చూడండి, మాదసిక రాజ్యం పోయింది, తర్వాత యోధా రాజ్యం పోయింది, రోమా రాజ్యం పోయింది. ఎన్ని రాజ్యాలు అయితే ఉన్నాయి ఆ రాజ్యాలన్నీ కూడా పోయినాయి. ఇది ఏదైతే నువ్వు పొందుకుని ఉన్నావో నిశ్చలమైన రాజ్యం, ఇదే స్థిరమైన రాజ్యం. అది దేవుడు రాజుల కాలంలో దాన్ని స్థాపిస్తాడంటే రోమా రాజుల కాలంలో దీన్ని స్థాపించాడు. దానికి ఎన్నటికీ అంతం లేదు, అది యుగ యుగం వరకు నిల్చును అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహిస్తూ ఉండాలి మనం. అందుకని మన రాజ్యము, మనం ఉన్నటువంటి రాజ్యము ఎలాంటిది? నిశ్చలమైనది, స్థిరమైనది, అంతం లేనిది. అందులో మనం ఉన్నప్పుడు మనకున్నటువంటి విశ్వాసంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని గ్రహించాలన్నమాట. ఇంకొక మాట మనం చూస్తాము, లూకాసు వార్త 1వ అధ్యాయము 23వ వచనంలో కూడా చూస్తే ఇంకొక మాట ఉంటుంది ఇక్కడ. లూకాసు వార్త 1వ అధ్యాయము 33వ వచనం చూస్తే, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు అనమాట. ఏమని? యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. యాకోబు వంశస్థులు అంటే ఇజ్రాయేలీలు. యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఆయన రాజ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా స్థాపింపబడిన రాజ్యం. అది అంతము లేనిది, యుగ యుగములు ఉంటుంది. అది పొందుకున్న మనము కూడా యుగ యుగములు అందులో జీవిస్తాం. అంత భాగ్యత మనకుంది, అంత ఔన్నతమైనటువంటి స్థితి మనకుంది.
అలాంటి స్థితిలో ఉన్న మనము మన యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళనేది మనం పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున. ఇంకో మాట చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందామంటాడు అక్కడ. అంటే నిశ్చలమైన రాజ్యం అంటే ఏంటి? కదల్చబడదు, అది నిశ్చలంగా ఉంటుంది. ఏది భూమి ఆకాశం గతిస్తుంది, కానీ ఆయన రాజ్యం శాశ్వత కాలము యుగ యుగములు కూడా నిలుచుంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. అట్టి వారసు అంతటి మహోన్నతమైనటువంటి రాజ్య వారసులైనటువంటి మనం మన పరిస్థితులు ఎలా ఉంది ప్రశ్న వేసుకోవాల్సింది. ఇంకొక మాట చూసినట్లయితే ఎందుకు మనం క్రైస్తవ జీవితంలో స్థిరంగా నిలకడగా ఉండాలంటే 5వ విషయం ఏంటంటే మన యొక్క ఆత్మలు స్థిరమైన ఆత్మలు. శరీరం లయమైపోతుంది, కొన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోతే శరీరాన్ని తీసుకెళ్ళి మట్టికి అప్పగిచ్చేస్తారు. ఆత్మ యుగ యుగముల వరకు జీవించే ఉంటుంది. వాడు మంచి కార్యక్రమాలు చేస్తే పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో సంతోషంగా ఉంటాడు. వాడు విశ్వాసం నుంచి తొలగిపోయి దేవునికి ఇష్టడుగా కాకుండా బ్రతికి నశించిపోతే వాడి ఆత్మ యుగ యుగముల వరకు కూడా నరకంలో అగ్నిగుండంలో మలమల మారుతూ ఉంటుంది. అది దానికి ఎక్కడ అంతం లేదు, అక్కడ అంతం లేదు. నెమ్మదికరమైన సంతోషంగా ఉండే స్థితిలో అంతం లేదు, బాధపడేటువంటి స్థితిలో కూడా అంతము లేదు. కనుక మనం ఏం చేయాలంటే మనం నిరీక్షణ స్థిరంగా చేపడితే మనమే ఆయన ఇల్లు అంటూ ఉంటాడు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాము. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండేను. అంటే మోషే ఎలా ఉన్నాడంట? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల, అంటే అప్పుడు మోషే తన ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారే కుమారుడయ్యి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఆయన యొక్క రాజ్యం మీద నమ్మకంగా ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే ధైర్యమును నిరీక్షణ వలన కలుగు ఉత్సాహమును, అంటే నీకు నిరీక్షణ వలన ద్వారా కలిగి ఏదైతే యాక్టివ్నెస్ ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నావో దాన్ని, నీ ధైర్యాన్ని తుదమట్టుకు అంటే తుదమట్టుకు అంటే చివరి వరకు, మనం బ్రతుకున్న చివరి వరకు కూడా స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. గమనించండి, మనకి ఏదైతే విశ్వాసం ఉందో, ఏదైతే నిరీక్షణ ఉందో, ఏదైతే నువ్వు ధైర్యం కలిగి బ్రతుకుతా ఉన్నావో దానిని స్థిరముగా నిలకడగా చేపడితే నువ్వే ఆయన ఇల్లు. ఆ ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారే కుమారుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మనం నిశ్చలంగా బ్రతుకున్నాం అనుకోండి, ఆయన ఇంట్లో మనం ఉంటాం. ఎలా ఉంటాం? ఆయన ఇల్లు ఎలా ఉంటుంది? ఇన్నాళ్ళు గమనించాం. పరలోక రాజ్యంలో ఉంటే ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. లేకపోతే యాతన పడేటువంటి పరిస్థితుల్లాగానే ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలన్నమాట. అందుకని ఇంకొక మాట తెలియజేస్తున్నాడు ఇక్కడ. కొలసీలకు రాసిన పత్రికలో కూడా చూస్తే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో కూడా చూస్తే, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై, ఆయన యందు వేరు పారిన వారై అంటే ఆయనలో ఐక్యం గల వారమై, ఆయనతో ఆయన యొక్క స్వభావాన్ని అనుసరించిన వారమే. ఈ వేరు పారిన వారమై అంటే ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటాం, ఏదైనా పాలు పాక్కుండా వెళ్తూ ఉందనుకోండి, అది అసలు కలిసిపోతుందా లేదా? ఎంత అల్లుకుపోతుంది ఒకదానికొకటి. అట్లా వేరు పారిన వారమై మనం ఏం చేయాలంటే 6వ వచనంలో, ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమును స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోండి. ఇక్కడ మనం గమనించినా సరే, మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండండి, నిలకడగా ఉండండి, స్థిరంగా ఉండండి, నిలకడగా ఉండండి అనే మాటలే చదువుతాం మనం.
బైబిల్ గ్రంథం కొత్త నిబంధన మొత్తంలో కూడా అదే చదువుతాం. నువ్వు ఏదైతే విశ్వసించావో విశ్వసించిన దాన్ని అయిపోలే అక్కడ నీ పని. ఆ విశ్వసించిన దాన్ని స్థిరముగా నిలకడగా నువ్వు తుదుమట్టు వరకు కొనసాగించాలి. అదే మన ముందున్న ముఖ్యమైనటువంటి లక్షణం, బాధ్యత. అందుకని గమనించండి, పదే పదే మనం చదువుతున్న ఇన్ని మాటలు చదువుకున్నా ఇలాంటి మాటలే మనం గమనిస్తూ ఉంటాం. ఆయన యేసు ఏమంటున్నాడమ్మా ఆ రోజులో, క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఉండి మీరేం చేయాలంటే విశ్వాసమందు స్థిరంగా ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ఎప్పుడు కూడా నిలకడగా ఉండి స్థిరంగా ఉంటే మీరే ఆయన ఇల్లు అనేటువంటి విషయాన్ని గ్రహిస్తూ ఉన్నాం. కనుక మనం ఆయన కొరకు పడే ప్రతి ప్రయాసం కూడా వ్యర్థం కాదని నడుచుకోవాలంటాడు. ఇక్కడ కొరింథీయులతో అంటాడు ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చూస్తే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఆయన స్థిరంగా ఉన్నవాడు, కదల్చబడిన వాడు, ఆది అంతం ఆయనే, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. మాట ఇచ్చి తప్పుడు, భూమి ఆకాశం గతించినా ఆయన మాటలు గతించు. ఏదైతే చెప్పాడో అది చెప్పి చేయకుంటాడా? అబద్ధం ఆడటానికి ఆయన మనుషుడా? లేకపోతే పశ్చాత్తాపడడానికి ఆయన నరపుత్రుడా? కాదు కదా. ఆయన స్థిరమైన దేవుడు, మొన్న నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, యుగయుగాలు ఉంటాడు, ఒకటే రీతిగా ఉంటాడు. కాబట్టి ఆయన మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే సమర్థుడు. కాబట్టి నువ్వు ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నావో, ఏదైతే నిరీక్షణతో బ్రతుకుతా ఉన్నావో దానిని పొందేదానికి తుదమట్టుకు స్థిరంగా నడుచుకోవాలని క్రైస్తవుడికి హెచ్చరిక ఇది. ఈ విషయాలన్నీ కూడా మనం గమనించిన విషయాలన్నీ కూడా ఏంటంటే, దేవుడు స్థిరమైన వాడు, ప్రభువు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవాడు, యుగ యుగాలు కూడా ఒకటే ఉంటాడు. మనకున్నటువంటి రాజ్యం నిశ్చలమైన రాజ్యము. మన ఆత్మలు కదల్చబడినవి, నాశనం అయినటువంటి ఆత్మలు అనేవి. వీటన్నిటి విషయము ఇంత నిలకడగా ఉన్నప్పుడు ఆ నిలకడమైనటువంటి స్థితిలోనే ఉండాలని కోరుకోవాలి. కానీ మనం ఒకవేళ మనం ఇబ్బందులు పడి ఒకరినొకరు విమర్శించుకుని తప్పులు చేసి ఆ దాని నుంచి తొట్టుకుపోతే ఇంక ఉపయోగం ఏముంది? క్రీస్తు మన కొరకు వచ్చి చనిపోయింది దేనికి? నువ్వు నశించుకోవటాకేనా ఆయన నీ కొరకు చనిపోయింది? కాదు కదా. మనందరం కూడా పరలోక రాజ్యంలో అనేక మంది కుమారులు అవ్వాలి, అనేక మంది కుమారులు ఉండాలి. ఆ కుమారుల్లో మనందరం కూడా ఉండాలి అనేటువంటి విషయాన్ని గ్రహించాలన్నమాట. కనుక మనం ఏదైతే విశ్వసిస్తూ ఉన్నామో, ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నామో దానిని తుదమట్టుకు వరకు. అందుకని పౌలు గారు ఆ మాట అన్నాడు తిమోతి రాసిన 2వ పత్రిక. ఏమన్నాడు ఆయన? నా పరుగు నేను కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను తెలియజేశాడు ఆయన ఆ మాట. కనుక మనం కూడా ఏం చేయాలంటే, నా పరుగు నేను ఎట్లా కొనసాగిస్తున్నాను, ఎట్లా కడముట్టిస్తాను, ఒక ఆలోచన ఉంటుంది కదా మనకి. ప్రశాంతమైనగా ఆయన చెప్పిన ఆజ్ఞలో నడుచుకుంటూ వెళ్తలేదో మనకు తెలిసిపోతూ ఉంటుంది మనం. కనుక మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, చనిపోకముందే మనం సరి చేసుకునేది. చనిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. ముందే దాన్ని సరి చేసుకుని ఒక క్రమమైన పద్ధతిలో నడుచుకుంటూ వెళ్తే మనం నిత్య జీవాన్ని పొందుకున్నటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి మనం ఆ విశ్వాస విషయంలోనూ ఏదైతే దేవుడి మీద మనకు ఉన్నటువంటి నిరీక్షణ ఉందో వాటి విషయంలో చాలా శ్రద్ధగా జాగ్రత్తగా ఉండాలని మొదటగా నన్ను హెచ్చరించుకుంటా ఉన్నాను, మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రభు శ్రద్ధగా మీ అందరూ కూడా వందనాలు తెలియజేసి కొద్దిపాట్లు ముగిస్తూ ఉన్నాను.